మీరు చూస్తున్నది నిజమే అని నమ్ముతున్నారా? లేక మీకు చూపించేది మాత్రమే నిజం అనుకుంటున్నారా? ప్రపంచాన్ని వణికించిన ఎప్స్టీన్ ఫైల్స్ బయటపడ్డాక హాలీవుడ్ ముసుగు ఒక్కసారిగా జారిపోయింది. మీ ఫేవరెట్ మ్యూజిక్ వీడియోలు కేవలం ఆర్ట్ మాత్రమే కాదు, అవి కళ్ళ ముందు జరుగుతున్న నరమాంస భక్షణ, కెనబాలిజంకి సంకేతాలని మీకు తెలుసా? క్యాటీ పెర్రీ తనను తాను వంటకంలాగా ఎందుకు చూపించుకుంది? చనిపోయిన అమ్మీ వైన్ హౌస్ శవం లాంటి కేక్ని సెలబ్రిటీలు ఎందుకు తిన్నారు? ఇది వినోదం కాదు, ఇది స్పిరిచువల్ ప్రోగ్రామింగ్. మీ సబ్కాన్షియల్ మైండ్ను బానిసగా మార్చే ఒక అదృశ్య యుద్ధం. ఈరోజు మన స్వరూప్ బీపీహెచ్లో మ్యూజిక్ ఇండస్ట్రీ వెనుక ఉన్న ఆ భయంకరమైన సాతాను రహస్యాలను ఛేదించబోతూ ఉన్నాం. స్వరూప్ బీపీహెచ్ అనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఈ షాకింగ్ వీడియో చూడండి. ఆమె ఒక హోటల్లో నుండి బయటికి తప్పించుకొని వచ్చి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఇలా చెప్తుంది, లోపల చిన్నపిల్లల మాంసం తింటున్నారు, మానవ మాంసం తింటున్నారు. తర్వాత పోలీసులు వచ్చి ఆమెను తీసుకుని వెళ్ళారు. కానీ ఎప్పటి వరకు ఆమె ఆచూకీ ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు చూసేది ఎప్స్టీన్ ఫైల్స్ కోసం మాత్రమే కాదు, ప్రజలకు డైరెక్ట్గా చెప్పలేక కళ్ళ ముందే దాచిన రహస్యాలు. వారు రాసింది పాటలు కాదు, ప్రపంచం వెనుక జరుగుతున్న చీకటి క్రియలు. ప్రజలు మ్యూజిక్ వీడియోలను కేవలం వినోదం కోసం చూసేవారు. కానీ ఈ ఫైల్స్ అంటే ఎప్స్టీన్ ఫైల్స్ వచ్చాక అందులోని సింబల్స్, వింత ప్రవర్తనలు కేవలం ఆర్ట్ మాత్రమే కాదని, టాలెంట్ మాత్రమే కాదని, అవి ఇండస్ట్రీలో జరుగుతున్న అరాచకాలకు సంకేతాలని జనం గుర్తించడం మొదలుపెట్టారు. అందుకే దీనిని క్రిటికల్ లెన్స్, విమర్శనాత్మక కోణంతో చూడడం మొదలుపెట్టారు. లేడీ గాగా, జస్టిన్ బైబర్, కేటీ పెర్రీ వంటి పెద్ద ఆర్టిస్టులు ఇండస్ట్రీలోని ఏదో ఒక లోతైన రహస్య పొర, హిడెన్ లేయర్ గురించి ముందే సూచించారా అని కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ పోలికలు కేవలం అనుకోకుండా జరిగినవా, లేక ఉద్దేశపూర్వకంగానే మన కళ్ళ ముందే ఏదైనా దాచారా? నేను ఇప్పుడు మీకు చెప్పే విషయాలు మీరు నమ్మాలి అంటే కొన్ని యథార్థ సంఘటనలు తెలియాలి. అలాంటి విషయాలను గ్యాదర్ చేస్తూ కాన్స్పిరసీ థియరీగా ఉన్న వాటన్నిటినీ మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. ఇప్పుడు మీరు చూసే ఇన్సిడెంట్ గురించి వింటే ఎవరికైనా ఒళ్ళు గగురు పుడుస్తుంది. అమాయకపు చావుపై వికృత విందు. ఎమ్మీ వైన్ హౌస్ గాయని ఎమ్మీ వైన్ హౌస్ జూలైలో 2011లో అతి చిన్న వయసులోనే, అంటే 27 ఏళ్ల వయసులో మరణించింది. ఆమె చనిపోయిన కేవలం 3 నెలలకే అక్టోబర్లో నటుడు నెయిల్ ప్యాట్రిక్ హ్యారిస్ తన ఇంట్లో ఒక హ్యాలోవిన్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఒక వంటకం. అది చూడడానికి అచ్చం ఎమ్మీ వైన్ హౌస్ శవంలా ఉంది. అది ఒక సాధారణ కేక్ కాదు, అది ఒక కుళ్ళిపోతున్న శవంలా, డికేయింగ్ కార్ప్సే. పక్కటెముకలు బయటకు కనిపిస్తూ రక్తం ఓడుతున్నట్లుగా మాంసంతో తయారు చేసిన వంటకం. దాని పక్కన ఒక కార్డు పెట్టారు. దాని మీద స్పష్టంగా ది కార్ప్సే ఆఫ్ ఎమ్మీ వైన్ హౌస్ అని రాసి ఉంది. ఆ ఫోటోలో అమ్మీకి ఉన్న స్పెసిఫిక్ టాటూలు, ఆమె హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉండేలా కేర్ తీసుకున్నారు. అంటే అది కావాలని ఆమెను ఉద్దేశించి చేసిన అవమానం. ఇది కెనబాలిజంకి ట్రైనింగా? సెలబ్రిటీలు ఆ శవం చుట్టూ నిలబడి దానిని ముక్కలు ముక్కలుగా కోసుకొని తిన్నారు. ఒక గొప్ప కళాకారిని చనిపోతే ప్రపంచం అంతా బాధపడుతుంటే ఈ ఇండస్ట్రీ ఎలైట్స్ మాత్రం ఆమె శవంలో ఉన్న వంటకాన్ని తింటూ ఎంజాయ్ చేశారు. ఇది డీహ్యూమనైజేషన్, మనిషిని వస్తువుగా మార్చడంకి పరాకాష్ట. అంటే మీరు మాకు కేవలం ఒక మాంసం ముక్క మాత్రమే అని వారు ప్రజలకు, బాధితులకు ఇస్తున్న సంకేతం ఇది. ఎప్స్టీన్ ద్వీపంలో నరమాంస భక్షణ, కెనబాలిజం జరుగుతుందని బాధితులు చెప్పిన మాటలకు, హాలీవుడ్ పార్టీలో ఇలా శవాలు ఆకారంలో ఉన్న కేకులను తింటున్న దృశ్యాలకు మధ్య ఉన్న లింక్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీరు నిజమైన మాంసం తినడానికి ముందు ఇలాంటి పార్టీల ద్వారా తమ మైండ్ను
మొద్దుబారేలా చేసుకుంటారని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఒక మనిషి ప్రాణం పోతే లోకం ఏడుస్తుంది, కానీ హాలీవుడ్ పార్టీల్లో ఆ చావును వేడుకలా చేసుకుంటారు. అమీ వైన్హౌస్ శవంలా ఉన్న మాంసాన్ని సెలబ్రిటీలు నవ్వుతూ తింటున్నారంటే వీరు మనుషులా లేక రక్తం రుచి మరిగిన రాక్షసుల? ఎప్స్టీన్ ఫైల్స్లోని భయంకరమైన నిజాలు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి, కానీ మనం దీన్ని కేవలం హాలోవిన్ పార్టీ అనుకొని మోసపోతూ ఉన్నాం. లేడీ గాగా పాల్గొన్న ఆ వింత విందు, దాని గురించి వింటే మైండ్ పోతుంది. లేడీ గాగా గురించి ఒక భయంకరమైన ఫోటో చర్చకు వచ్చింది. న్యూయార్క్లో జరిగిన ఒక బెనిఫిట్ పార్టీలో లేడీ గాగా పాల్గొంది. ఆ పార్టీ పేరు డెవిల్స్ హెవెన్, దయ్యాల స్వర్గం. పేరులోనే వారు ఎవరిని ఆరాధిస్తున్నారో తెలుస్తుంది. అక్కడ ఒక లైవ్ ఆర్ట్ ప్రదర్శన జరిగింది. ఒక నిజమైన స్త్రీని శవంలా ఒక టేబుల్ మీద పడుకోబెట్టారు. ఆమె ఒళ్ళంతా ఎర్రటి ద్రవంతో, అది తేనె అని చెప్పారు కానీ చూడడానికి రక్తంతో ఉంటుంది. దాన్ని మొత్తం అంతా నింపేశారు. లేడీ గాగా ఒక స్పూన్ పట్టుకొని ఆ శవం పక్కన ఉండి ఆ రక్తం లాంటి పదార్థాన్ని తింటూ ఫోటోలకు ఫోజులిచ్చింది. స్పిరిట్ కుకింగ్ కనెక్షన్. లేడీ గాగా పక్కన ఆ ఫోటోలో మరియానా అబ్రమోవిక్ ఉంది. ఈమె హాలీవుడ్లో స్పిరిట్ కుకింగ్ పేరుతో రక్తము, వీర్యము, తల్లిపాలు వంటి వాటితో చేసే సాతాను కర్మకాండలు, ఇలాంటి కాన్సెప్ట్ని తీసుకుని వచ్చింది ఆమె. ఎప్స్టీన్ ఫైల్స్లోని నరమాంస భక్షణ వార్తలకు గాగా చేసిన ఈ పనులకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ముఖ్యంగా కెనబాలిజం అంటే నరమాంస భక్షణ. దీని గురించి ఒక డాక్యుమెంట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. వాటిలో ఒకటి మాత్రమే చెబుతున్నా, ఫైల్స్లో కూడా అఫీషియల్గా రికార్డ్ అయిన సంగతి చూద్దాం. ఒక ఎన్వైపీడీ, న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ డిటెక్టివ్ మరియు FBI ఏజెంట్ మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణ. ఒక సాక్ష్యం వినండి. ఒక బాధితుడు స్వయంగా ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఒక విలాసవంతమైన బోట్పై కొందరు వ్యక్తులు నరమాంస భక్షణ చేస్తూ ఉండగా అతను చూశాడు. ఈ భయంకరమైన పనిలో కేవలం ఎప్స్టీన్ మాత్రమే కాదు, అమెరికా మాజీ అధ్యక్షులు, US ప్రెసిడెంట్స్ కూడా భాగస్వాములుగా ఉన్నారని ఆ బాధితుడు పేర్కొన్నారు. ఫైల్ నెంబర్స్, సాంకేతిక ఆధారాలు. కేవలం గాలి మాటలు అని తీసేయడానికి లేకుండా ఆధారాలు కూడా ఉన్నాయి, మీరు కూడా చూడవచ్చు. దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడవలసిన అధికారులు నరమాంస భక్షకులు అంటే మీరు సహించగలరా, నమ్మగలరా? దానిలోనూ చిన్నపిల్లల మాంసం వారు తీసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ వట్టి గాలి వార్తలేనా? నిజం ఉందా? ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల, ఆన్లైన్లో బయటపడిన కొన్ని విషయాలు చాలామందిని కలవరపెడుతూ ఉన్నాయి. ఆ సాంగ్స్ కొన్ని చూస్తే అర్థమవుతాయి, కానీ కొన్ని పూర్తిగా ఇంగ్లీష్లో ఉంటాయి. మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా షాకింగ్ విషయాలు తెలుసుకుంటారు. ఈ పాట పైకి చూడడానికి శృంగారభరితంగా అనిపించిన లోపల మాత్రం ఒక మనిషిని ఆహారంలా, అంటే కెనబాలిజంలా ఎలా చేస్తారో వివరిస్తూ ఉంది. ఈ వీడియోను చూస్తే వినోదమా, నరమాంస భక్షణకు ఆహ్వానమా? ఈ వీడియో కేవలం ఒక పాప్ సాంగ్ కాదు, ఇది ఒక రిచువలిస్టిక్ ప్రజెంటేషన్. అంటే మనిషిని ఆహారంగా ఎలా మారుస్తారో కళ్ళకు కట్టినట్లు చూపించే ఒక డార్క్ డాక్యుమెంటరీ లాంటిది. ద ప్రిపరేషన్. వీడియో ప్రారంభంలో క్యాటీ పెర్రీని ఒక ప్లాస్టిక్ కవర్లో నుండి బయటకు తీస్తారు. ఇక్కడ ఆమె ఒక మనిషి కాదు, కేవలం ఒక మీట్, అంటే మాంసపు మొక్క. తెల్లని దుస్తులు ధరించిన చెఫ్లు ఆమె ఒంటిపై పిండి చల్లి ఒక పిండి ముద్దలా కలిపేస్తారు. దీని అర్థం ఏమిటంటే ఒక మనిషిలోని ఆత్మను, వ్యక్తిత్వాన్ని చంపేసి ఇండస్ట్రీకి కావలసిన రీతిలో ఒక వస్తువులా మలచడం. ఆమెను ఒక పెద్ద పాత్రలో వేసి కూరగాయలతో కలిపి ఉడికిస్తారు. ఆమె జుట్టు కత్తిరించడం, మసాలాలు చల్లడం, ఇవన్నీ ఒక జీవిని చంపి వంట చేసే ప్రక్రియకు ప్రతీక. వంట పూర్తయ్యాక ఆమెను ఒక విలాసవంతమైన టేబుల్పై వడ్డిస్తారు. అక్కడ కూర్చున్న వారు ఎవరో గమనించారా? వారు వెల్దీ, పవర్ఫుల్, ఇండస్ట్రీ ఎలైట్. వీరు కెనబాలిజం, నరమాంస భక్షణ సంస్కృతిని ప్రోత్సహించే ఒక రహస్య గుంపుకు సంకేతాలు. వీరు ఆమెను కోసుకుని తినడానికి కత్తులు, స్పూన్లతో సిద్ధంగా ఉంటారు. ఎప్స్టీన్ ఫైల్స్ కనెక్షన్ ఏంటంటే, ఎప్స్టీన్ ఫైల్స్లోని ఆ భయంకరమైన ఈమెయిల్స్, NYPD అండ్ FBI కమ్యూనికేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అందులో ఉన్న ప్రెసిడెంట్స్,
ఈటింగ్ బేబీస్ ఆన్ ఎ బోట్ అనే అంశానికి ఈ వీడియోలో ఎలైట్స్ ఒక మనిషిని తినడానికి సిద్ధపడడానికి ఉన్న పోలిక భయంకరంగా ఉంటుంది. ఈ వీడియోలోని సింబల్స్, ఎప్స్టీన్ ఫైల్స్ ఆధారాలు చూస్తే ఇది పక్కాగా సాతాను సంబంధిత కర్మకాండలకు, ఆకల్ట్ రిచువల్స్కి సంబంధించినదిగా అర్థమవుతుంది. ఇది కేవలం సాంగ్ కాదు, ఇది మన కళ్ళ ముందే దాచబడిన నిజం. అంటే మేము ఈ పనులు చేస్తున్నాం, కానీ మీరు దీన్ని కేవలం మ్యూజిక్ అనుకొని ఎంజాయ్ చేస్తున్నారు అని వారు మనల్ని చూసి నవ్వుకుంటూ ఉన్నారు. బోన్ ఎపిటైట్ అంటే ఫ్రెంచ్లో భోజనాన్ని ఆస్వాదించండి అని అర్థం. కానీ ఇక్కడ వడ్డించబడింది ఆహారం కాదు, ఒక మనిషి ప్రాణం, శరీరం. ఎప్స్టీన్ ద్వీపంలో జరిగిన అరాచకాలకు ఈ మ్యూజిక్ వీడియోలకు ఉన్న లింక్ చూస్తుంటే వారు ఇస్తున్న సంగీత ప్రపంచాన్ని ఎటువైపు తీసుకుని వెళ్తున్నారో అర్థమవుతుంది. ఈ పాటలోని కొన్ని లిరిక్స్ వినండి. తయారు చేయబడ్డాను, తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాను, పచ్చిగా రాగా ఉన్నాను లేదా ఓవెన్లో ఉడికించబడ్డాను, లోబర్చుకోవాలనే ఆకలి, ఇప్పుడే ఓవెన్ నుండి బయటికి వచ్చి తాజాగా ఉన్నాను. లోక సంబంధమైన మ్యూజిక్ మనకు వినోదాన్ని ఇస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ అది మన సబ్కాన్షియస్ మైండ్ను శాటానిక్ ఐడియాలజీస్, సాతాను ఆలోచన విధానంకి అలవాటు చేస్తుంది. మనిషిని వస్తువుగా చూడడం, రక్తం, మాంసం పట్ల క్రూరమైన ఆకలిని పెంచడం, ఇవన్నీ దేవుని వాక్యానికి విరుద్ధమైనవి. జస్టిన్ బైబర్ ఇంగ్లీష్ ప్రైవేట్ సాంగ్స్ ఇష్టపడే వారికి పరిచయం అవసరం లేని పేరు. ఒక సంచలనం జస్టిన్ బైబర్. ఈ జస్టిన్ బైబర్ యమ్మీ అనే ఒక సాంగ్ చేశారు. ఆ సాంగ్ వెనుక ఉన్న ఆ భయంకరమైన అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు. జస్టిన్ బైబర్ ఈ పాట విడుదల సమయంలో తన ఇన్స్టాగ్రామ్లో వరుసగా చిన్నపిల్లల ఫోటోలు, బేబీస్ పోస్టులు చేస్తూ వాటి కింద యమ్మీ అనే క్యాప్షన్ ఇచ్చాడు. సాధారణంగా ఒక భర్త తన భార్యను ఉద్దేశించి యమ్మీ అని పాడితే అది వేరే విషయం, కానీ చిన్నపిల్లల ఫోటోలు పెట్టి అలా అనడం వెనుక ఏదో పెడోఫిలా లేదా చైల్డ్ ఎక్స్ప్లోటేషన్ సంకేతాలు ఉన్నాయని నెటిజన్లు భావిస్తూ ఉన్నారు. యమ్మీ అంటే చాలా బాగుంది అని అర్థం. వీడియోలోని సంకేతాలు అడల్ట్స్ వర్సెస్ మైనర్స్. వీడియోలో అందరూ ధనవంతులు, పెద్దవాళ్ళు ఒక విలాసవంతమైన పార్టీలో రకరకాల వింత ఆహార పదార్థాలను తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ వాయిద్యాలు వాయించేవారు, ఎంటర్టైన్ చేసేవారు మాత్రం చిన్నపిల్లలు. ఎలైట్ పార్టీలలో చిన్నపిల్లలను కేవలం వస్తువులుగా, ఎంటర్టైనర్లుగా వాడుకుంటారనే భయంకరమైన నిజాన్ని ఇది సూచిస్తూ ఉంది. బాధితుడిగా జస్టిన్ బైబర్, హిజ్ ట్రామా. It was hard for me being that young and being in the industry and not knowing where to turn. And during the Zane Lowe interview, Justin breaks down in tears when talking about wanting to protect Billie Eilish. జస్టిన్ బీబర్ తన పాత ఇంటర్వ్యూ, తన జ్ఞాపకాలు పంచుకుంటున్నాడు. ఇండస్ట్రీలోకి చిన్న వయసులోనే వచ్చినప్పుడు అనేక కష్టాలు పడి వాటి గురించి మాట్లాడుతూ ఏడ్చేశాడు. బిల్లీ ఐలిష్ అనే మరో సింగర్ని తను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నానని, నేను అనుభవించిన నరకం ఆమె అనుభవించకూడదని అన్నాడు. ఈ మాటలు ఎందుకన్నాడు? తను అనుభవించిన ఆ బాధలు ఏంటి? 13 ఏళ్ల వయసులోని ఇండస్ట్రీకి వెళ్ళిన ఆ వయసులో ఏమి చూశాడు? తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఉన్న బేబీ ఇమేజెస్ జస్టిన్ బైబర్ను, అంటే తన కోసం తను ఉద్దేశించినవేనా? ఆ సాంగ్లో ఉన్న ఎలైట్ పార్టీస్, ఆ సాంగ్లో మ్యూజిక్ ప్లే చేసేది పిల్లలే. ఆ పిల్లలు ఎవరో కాదు, జస్టిన్ బీబర్ లాంటి ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన కిడ్సే అని తన సాంగ్లో ఈ విషయాలు తెలియజేయాలని అనుకున్నాడు అని ఇప్పుడు బలంగా వినిపిస్తున్న వాదన. ఇలాంటి విషయాలు వారు బయటికి వచ్చి డైరెక్ట్గా చెప్పలేరు. జస్టిన్ బీబర్ వీడియోస్ కింద మీరు కామెంట్స్ చూసిన డీమన్స్ ఎలా జీవితాలను నాశనం చేస్తుంది, తన ఆత్మను దయ్యాలకు అమ్ముకున్నాడు అనే అటువంటి విచిత్ర పదాలను మీరు చూస్తారు. ఈ ఆత్మలను అమ్ముకోవడం వలన లోకంలో వచ్చే ఫేమ్ కోసం, హాలీవుడ్లో వెనక ఉన్న చీకటి శక్తుల కోసం అంతకుముందు చాలా వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడకపోతే ఒకే వీడియోగా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. జస్టిన్ చిన్నప్పుడు డిడీ లాంటి వారి దగ్గర ఉన్నప్పుడు ఏదో భయంకరమైన వేధింపులకు గురయ్యాడని, ఆ గాయాల నుండే ఇలాంటి యమ్మీ లాంటి వింత పాటలు పుట్టుకొచ్చాయని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. డిడీతో 48 గంటలు. జస్టిన్ బీబర్కి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు డిడీ అతన్ని తన దగ్గర 48 గంటలు ఉంచుకున్నాడు. అప్పుడు డిడీ కెమెరా ముందు మాట్లాడుతూ, మేము ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది చెప్పలేం, కానీ ఇది ఒక 15 ఏళ్ల కుర్రాడి కళ.
అని నవ్వుతూ అన్నాడు. ఆ 48 గంటల్లో జస్టిన్ పైన ఎలాంటి ప్రయోగాలు జరిగాయి, అతనికి ఏ డ్రగ్స్ ఇచ్చారు అనేది ఇప్పుడు డిడి అరెస్ట్ అయిన తర్వాత పెద్ద చర్చగా మారింది. ఆ సాంగ్ వీడియోలో ఒక చోట జస్టిన్ ఒక కేకు కింద చిన్న పిల్లోడుగా ఉన్న ఫోటో కనిపిస్తుంది. దాని పక్కన కూడా యమ్మీ అని వ్రాసి ఉంది, అంటే చాలా బాగుంది అని. అంటే చిన్నపిల్లలను ఆహారంగా లేదా భోగ వస్తువుగా చూసే ఇండస్ట్రీ సంస్కృతిని అతను ఇందులో బయట పెట్టాడా, లేక తనే అందులో బాధితుడిగా ఉన్నాడా అనేదే పెద్ద ప్రశ్న. బరీ ఏ ఫ్రెండ్ సాంగ్. బిల్లీ ఐలిష్ పాడిన బరీ ఏ ఫ్రెండ్ పాట కేవలం భయంకరంగా అనిపించడమే కాదు, దీని లిరిక్స్లో దాగి ఉన్న అర్థాలు ఎప్స్టీన్ ఫైల్స్లోని భయంకరమైన నిజాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ పాటలో బిల్లీ ఐలిష్ తనను తాను ఒక రాక్షసి మాన్స్టర్ లాగా లేదా ఒక బాధితురాలిలాగా చిత్రీకరించుకుంది. ముఖ్యంగా ఈ లైన్లు గమనించండి. బ్లడ్ కన్సంప్షన్, రక్తాన్ని తాగడం లేదా ఒక వ్యక్తిని పూర్తిగా అంతం చేయడము అనే పదాలు. బరీ ఏ ఫ్రెండ్ అంటేనే స్నేహితుడిని పాతిపెట్టడం అనే అర్థం వస్తుంది. ఈ పాటలో ఇంకా కెనబాల్ క్లాస్, కిల్లింగ్ ద సన్ అంటే నరమాంస భక్షక తరగతి, కుమారుడిని చంపడం అలాంటి పదాలు ఈ పాటలో వస్తూ ఉంటాయి. ఇవి ఒక పాటలోని పదాలు అంటే మీరు నమ్మగలరా? అసలు ఒక పాప్ సాంగ్లో కెనబాల్ క్లాస్ అనే పదం వాడవలసిన అవసరం ఏముంది? ఇది ఇండస్ట్రీలోని ఎలైట్స్ జరిపే నరమాంస భక్షణ వేడుకలకు లేదా ఆ గ్రూప్ను ఉద్దేశించి, అంటే క్లాజ్ ఆ గ్రూప్ను ఉద్దేశించి అన్నట్లుగా ఉంది. ది డెప్ట్ ఐ ఓ గాట్ అ సెల్ మై సోల్ కాజ్ ఐ క్యాన్ సే నో. దీని అర్థం, నేను తీర్చాల్సిన అప్పు ఉంది, నా ఆత్మను అమ్ముకోవాలి, ఎందుకంటే నేను వద్దు అని చెప్పలేను. ఇది ఇండస్ట్రీ గ్యాగ్ ఆర్డర్ లేదా బ్లడ్ కావనెంట్ గురించి సూచిస్తూ ఉంది. ఏదో ఒక రహస్యం తెలిసినందుకు లేదా ఫేమ్ కోసం తన ఆత్మను, వ్యక్తిత్వాన్ని అమ్ముకోవలసి వచ్చిందని, తిరుగుబాటు చేసే అవకాశం లేదని ఆమె ఈ పాట ద్వారా చెబుతోంది. వీడియోలోని విజువల్స్ చూడండి. ఈ సాంగ్లో బాధితురాలిగా బిల్లీ ఐలిష్ ఉంది. వీడియోలో ఆమెను వెనుక నుండి డజన్ల కొద్ది చేతులు పట్టుకోవడం, ఆమె వీపులోకి ఇంజెక్షన్లు గుచ్చడం వంటివి చూపిస్తారు. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ లేదా బాధితులను డ్రగ్స్ ఇచ్చి ఎలా కంట్రోల్ చేస్తారు అనే మైండ్ కంట్రోల్ దానికి ప్రతీకగా కనిపిస్తుంది. జస్టిన్ బీబర్ ఆమెను ప్రొటెక్ట్ చేయాలనుకోవడానికి కారణం ఆమె కూడా ఇలాంటి భయంకరమైన ఇండస్ట్రీ చీకటి కోణాల్లో చిక్కుకుపోయిందేమోనని, తనను కాపాడుతానని జస్టిన్ బీబర్ చెప్పాడు అని చాలామంది అభిప్రాయం వెల్లడి చేస్తూ ఉన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్లో బయటపడినట్లుగా ఉన్నత వర్గాల వారు పిల్లలను వేధించడమే కాకుండా వింతైన ఆచారాలు, శాటానిక్ రిచువల్స్ జరుపుతారనే వార్తలకు ఈ పాటలోని బరీ ఏ ఫ్రెండ్, ఒక స్నేహితుడిని పూడ్చిపెట్టడం, కెనబాల్ క్లాజ్ అనే పదాలు బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. సాల్ట్ అండ్ పేపర్. పాతకాలపు ఫేమస్ గ్రూపు సాల్ట్ అండ్ పేపర్లోని ఒక సభ్యురాలి పేరు సాల్ట్ ఇప్పుడు దేవుని మార్గంలోనికి వచ్చి కొన్ని విషయాలు బయటపెట్టింది. శాటానిస్ట్ రన్ ద వరల్డ్. సాతాను ఆరాధికులు లూసిఫరియన్లు ఈ ప్రపంచాన్ని ఏలుతున్నారు. గవర్నమెంట్, హాలీవుడ్, బ్యాంక్స్ అన్ని వారి చేతుల్లోనే ఉన్నాయి. బ్లడ్ సాక్రిఫైస్. వీరు తమ దేవుడిని అంటే సాతానును సంతోషపెట్టడానికి చిన్నపిల్లలను వేధించడం, బ్లడ్ సాక్రిఫైస్ రక్తబలులు ఇవ్వడం వంటివి చాలా సీరియస్గా చేస్తారని ఆమె ఓపెన్గానే చెప్పింది. ది అల్టిమేట్ స్పిరిచువల్ వార్. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కేవలం కాన్స్పిరసీ థియరీలు అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఎందుకంటే దీని వెనుక ఒక భయంకరమైన ఆధ్యాత్మిక యుద్ధం దాగి ఉంది. దైవిక త్యాగం, సాతాను వెక్కిరింత. బైబిల్ చెబుతుంది, యేసుక్రీస్తు ప్రభులు వారు తన రక్తాన్ని మన పాప పరిహారం కోసం, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం చిందించారు. అది ఒక నిస్వార్థమైన త్యాగం. కానీ సాతాను ఎప్పుడూ దేవుడిని అనుకరించడానికి ప్రయత్నిస్తాడు. దేవుడు మానవ రక్తాన్ని జీవం కోసం వాడితే, ఈ ఇండస్ట్రీ ఎలైట్స్ అదే రక్తాన్ని తాగుతూ మనుషుల మాంసాన్ని తింటూ ఆ దైవిక త్యాగాన్ని వెక్కిరిస్తూ ఉన్నారు. మోకరి. క్యాటీ పెర్రీ తనను తను వంటకంలో చూపించుకున్న, లేడీ గాగా రక్తపు విందులో పాల్గొన్న, అవన్నీ ఆ బయలు ఆరాధనలోనే భాగమే. ఎప్స్టీన్ ద్వీపంలో జరిగిన అరాచకాలు, హాలీవుడ్ పార్టీలో జరుగుతున్న వికృత చేష్టలు అన్నీ మనకు ఒకే విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. లోకం ఎంత చీకటిగా మారిపోతుందో చూడండి. వెలుగుకు చీకటి మధ్య జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో మనం ఎటువైపు ఉన్నాం? మ్యూజిక్ పేరుతో వస్తున్న ఈ విషయాన్ని ఇంకా మీ చెవుల్లో పోసుకుంటారా, లేక మీ ఆత్మను రక్షించుకునే మార్గం వైపు నడుస్తారా?
మరి ముఖ్యంగా నేటి క్రైస్తవ యువత ఇది తెలుసుకోవాలి. పెద్దవారు అయితే మీ పిల్లలకు ఈ వీడియో చూపించండి, దారి తప్పిపోకుండా ఉంటారు. గుర్తుంచుకోండి, మీరు దేన్ని ఆరాధిస్తే, దేన్ని వింటే మీరు దానికే బానిసలవుతారు. సత్యం తెలుసుకున్నారు, ఇప్పుడు నిర్ణయం మీదే. ఈ లోకపు మాయలో పడిపోకండి. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా బాధ్యత. ఈ వీడియోలో మీరు చూసిన ఏ విషయం మిమ్మల్ని ఎక్కువగా కలవరపెట్టింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మీ ప్రతి మాట ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో ఒక ఆయుధం. లైక్ చేస్తే అనేక ఆత్మలను ఈ వీడియో చేరుతుంది. అబద్ధాల అడవిలో సత్యం వెతకడం అంత తేలిక కాదు, కానీ స్వరూప్ బీపీహెచ్లో మేము ఆ పనిని ఆపబోము. ఈ ప్రయాణంలో మీరు కూడా మాతో భాగస్వాములు అవ్వాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నిజం ఇంకా లోతుగా ఉంది. మన ఊహకందని ఇలాంటి ఇంకా మరిన్ని విషయాలను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. మన స్వరూప్ బీపీహెచ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అందరికీ ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.